హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా రైతు భరోసాకు సంబంధించి ఈ తేదీన ముందుగా ఇన్ని ఎకరాల వారికి డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇన్ని ఎకరాల వారికి డబ్బులు అయితే వేస్తున్నట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇది పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా యొక్క పథకం ద్వారా నిధులు అయితే జమ కాబోతున్నాయి. ఏ తేదీ నుంచి డబ్బులు జమ అవుతున్నాయి, ముందుగా ఎన్ని ఎకరాల వారికి జమ అవుతాయి, ఏ రైతులకు జమ అవుతాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది. తప్పకుండా వీడియోని అయితే చాలామంది ఏంటంటే లైక్ చేయకుండా చూస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అన్న. మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వాళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేసి షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వస్తే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం అవుతుంది. లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఈ రైతు భరోసా పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి 7,500 రూపాయల నుంచి 10 ఎకరాలకు 75,000 రూపాయల వరకు కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుందని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఎవరైతే రైతులు ఉంటారో వారికి ముందుగా ఇన్ని ఎకరాల వారికి డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా 5 ఎకరాల వారికి, తర్వాత 5 ఎకరాల వారికి జమ చేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది. ఇందులో భాగంగానే ముఖ్యంగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే మనకు పెండింగ్ రైతు రుణమాఫీ డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉన్నారు. ఈ పెండింగ్ రైతు రుణమాఫీ కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా దాదాపు 5 లక్షల మంది రైతులకైతే యొక్క డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట. డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే డబ్బులు జమ చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా ద్వారా కూడా డబ్బులు అయితే వేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట. ఎటకేలకు మనకు ఈ యొక్క పథకాలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. కాబట్టి ఈ పథకాల ద్వారా మనకు డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా ఆయన నిర్ణయం అయితే తీసుకున్నారనమాట. ఈ డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు. ముందుగా రైతులకైతే ప్రస్తుతానికి ఈ డబ్బులు అయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా పెండింగ్ రైతు రుణమాఫీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఈ పెండింగ్ రైతు రుణమాఫీ అంటే గతంలో రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలను విడుదల చేసినా కూడా చాలామంది రైతులకు ఏంటంటే ఈ యొక్క డబ్బులు అనేది విడుదల కాలేదన్నమాట. అటువంటి వారందరినీ గుర్తించి దాదాపు 5 లక్షల పైచిలకు మంది రైతులకు ఈ యొక్క డబ్బులు జమ కాలేదని గుర్తించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి కోసం దాదాపు 2,478 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ కూడా మీకు ఆదేశాలు అయితే జారీ చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ముందుగా ఈ రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అనేవి ఈ నెల చివరి వరకు కూడా జమ చేయాలని, ఈ నెల చివరి తర్వాత జనవరి మొదటి వారం నుంచి కూడా రైతులందరికీ కూడా రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా 7,500 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు కూడా విడుదల చేస్తారని హామీ అయితే ఇచ్చారనమాట. ఈ విధంగా రైతులకైతే డబ్బులు వేయబోతున్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ముందుగా రైతు రుణమాఫీ కింద రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయంటే రైతు రుణమాఫీ ఇప్పటి వరకు ఎవరికైతే జమ కాలేదో వారికైతే రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఈ పెండింగ్ డబ్బులు రైతులందరూ కూడా తీసుకోవాలన్నమాట. ఎవరైతే ఈ పెండింగ్ అంటే గతంలో 5 లక్షల మందికి పైగా రైతులకు ఈ రైతు భరోసా నిధులు జమ కాలేదని ప్రభుత్వం అయితే చెప్పింది. వారందరికీ కూడా మన 2,400 కోట్ల రూపాయలనైతే
మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మన డిప్యూటీ సీఎం మంత్రి బట్టి విక్రమార్క గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేయడం జరిగింది. మొన్న జరిగినటువంటి విజయోత్సవ సభలో అయితే ఆయన అమౌంట్ అనేది విడుదల చేశారనమాట. ప్రస్తుతానికి రైతు రుణమాఫీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ముందుగా ఈ రైతు భరోసా అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు ఈ యొక్క డబ్బులు అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి. పథకాలకు దరఖాస్తు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి మీరు అప్లై చేసుకోండి. ఇక త్వరలోనే మనకు లిస్ట్ అనేది విడుదల చేస్తారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా అంటే మనం ఇప్పటి వరకు ఏ పథకాలు అమలు చేస్తాం, ఇక ఏ పథకాలు అమలు చేయబోతున్నాం అనే విషయాలను అయితే ప్రభుత్వం అయితే మనకు వెల్లడించబోతున్నట్లు కూడా మనకు ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక అంతేకాకుండా దీంతో పాటుగా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఆయన కీలక ప్రకటన చేశారండి. ఇక అర్హుల జాబితా అనేది విడుదల చేస్తాం. అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు ఇస్తామన్నారు. ఇక దీంతో పాటుగా ఇప్పటికే ఆయన రైతు రుణమాఫీ డబ్బులను అయితే విడుదల చేశారు. ఇక రైతు రుణమాఫీ కింద చూసుకుంటే చాలామందికి అయితే రైతు రుణమాఫీ డబ్బులు అయితే విడుదల కాలేదు. ఇక రైతు రుణమాఫీ దాదాపు 5 లక్షల మంది రైతులకైతే విడుదల కాలేదని, ఈ 5 లక్షల మంది రైతులకు కూడా యొక్క రైతు రుణమాఫీ డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక ఈ ఎవరైతే పెండింగ్ రైతు రుణమాఫీ డబ్బులు పడని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ నిధులను కూడా విడుదల చేయడానికి అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక ప్రతి రైతుకు కూడా మనకి యొక్క రైతు రుణమాఫీ డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయి. ఇక రైతు రుణమాఫీ కింద కూడా ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు 2 లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. అంటే గతంలో విడతల వారీగా 3 సార్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏంటంటే మనకు కేవలం ఒకేసారి మనకు 2 లక్షల రూపాయలు అయితే జమ అయిపోతాయి అన్నమాట పెండింగ్ డబ్బులు. ఇక కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఈ విధంగా రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడతాయన్నమాట. ఇక దీంతో పాటుగా మనకు రైతు భరోసా నిధులు కూడా విడుదలవుతాయి. ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి 7,500 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు కూడా డబ్బులు అయితే వస్తాయి. ఇక గతంలో చూసుకుంటే కేవలం 5 ఎకరాలకు మాత్రమే ఇచ్చారు యాసంగి డబ్బులు. ఇప్పుడైతే మనకు 20 ఎకరాల వరకు కూడా మనకు డబ్బులు అయితే ఇవ్వబోతున్నారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధులు అయితే విడుదలవుతాయి. అంటే చాలామందికి ఏంటంటే రుణమాఫీ, రైతు భరోసా రెండు ఉన్న వారికి అయితే ఒకేసారి రైతు భరోసా, రుణమాఫీ డబ్బులు రెండు పడతాయన్నమాట. లేదనుకుంటే రైతు రుణమాఫీ మాత్రమే పడుతుంది. ఇట్లా అయితే మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఒకేసారి రైతులకు డబ్బులు ధమాకా అనే చెప్పుకోవచ్చు. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి.